ఇంకా డిన్నర్‌లో మేమేం చేసుకున్నామో చెప్పే ముందైతే, ఇంకా ఈ 15 గుడ్లు రేట్ ఎంతో తెలుసా అండి? రూ. 230. అదే మన ఇంటి దగ్గరైతే ఒక ట్రే వచ్చేస్తది రూ. 230కి. ఇంకా తక్కువే అనుకుంటాను. ఇంకా మేమైతే ఈరోజైతే ఆలు, ఎగ్ బుర్జీ అయితే చేసుకున్నామండి. ఫస్ట్ టైమ్ అయితే నేను చేశాను. కానీ ఎలాగొస్తదో అనుకున్నాను, కానీ చాలా బా వచ్చింది. దీంట్లో ఏం కావాలంటే సింపుల్ మనం ఆలు బుర్జీ ఎలా చేసుకుంటామో అలాగే దీంట్లో మొత్తం ఆలు బుర్జీ అయిపోయిన తర్వాత దీంట్లో గుడ్లు పగలగొట్టి వేసుకుంటే ఆలు బుర్జీ అయితే అయిపోతుంది. అయితే దీంట్లో నేను అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేసి ఇంకా దీంట్లో బంగాళదుంపలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోని మనం ఇంకా ఒకసారి మూత పెట్టుకొని కలుపుకోవాలి. ఇంకా చూడండి మా రూమ్ పార్ట్నర్ అయితే 3 గడ్డలు అయితే పగలగొట్టేశారు. ఇంకా ఇది ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇది గుడ్లు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని ఇంకా నేనైతే చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగే తినేద్దాం అనుకున్నాను కానీ గుడ్లు అయితే పాల్గొట్టాం కదా, అందుకే ఇంకా గుడ్లు అయితే వేసేసుకున్నాను. ఇంకా చూడండి గుడ్లు అయితే వేసేసుకొని ఇలాగ స్క్రాంబుల్ చేసేసుకుంటే మనకి ఆలు బుజ్జి, ఆలు అండా బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఇంకా మీతో లాస్ట్ ఇదే విషయం చెప్తాను కదండి. ఇంకా నా వీడియోస్ని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మర్చిపోకండి ప్లీజ్. ఇంకా లాస్ట్లో రోటీ అయితే తెచ్చుకొని కింద నుంచి రోటీ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ అంచులు అయితే తినడం చాలా బాగుంటాయి పచ్చిగాని. ఇంకా ఈ అంచులు మొత్తం కట్ చేసి చూడండి రింగ్ రాగా వచ్చింది, దండలాగా వేసుకోవచ్చు. ఇంకా ఈ ఆలు అండా బుజ్జి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలాగొచ్చిందో. ఇంకా బాయ్, థ్యాంక్ యూ.